ఈ బైక్స్ షోరూమ్ ఓపెన్ చేయడానికి పిలిచినందుకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తున్నాం పొల్యూషన్స్ అనేది ఇప్పుడు పర్యావరణాన్ని నశిస్తున్న అది నాశనం చేస్తున్న దాంట్లో ప్రధాన కారణం మన బైక్స్ ఇవే ఉంటుంది. దీన్ని ఆలోచించుకునే ప్రపంచం మొత్తం కలిసి అందరూ కలిసి దీనికి ఒక సొల్యూషన్ కావాలన్న ఉద్దేశంతో ఈ బైక్స్ ఈ కార్స్ అని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తెగుకొండ పట్టణం వరకు కూడా ఈ బైక్స్ షోరూమ్ రావడం చాలా సంతోషం. వెంటనే పిల్లలు కూడా నేను ఖచ్చితంగా వస్తానని చెప్పాను. ఈరోజు వీళ్ళు పిలిచినందుకు నేను కూడా ఫ్రీగా ఉండడం వల్ల వీళ్ళకి వచ్చినందుకు ఏసీబీ గారు కూడా వస్తాను. ఎందుకంటే ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మనం కూడా ఏంటంటే అవసరం ఉండాలి. ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత వాస్తవానికి ఏంటంటే ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది కంపల్సరీ. దానివల్ల ఇంతకుముందు అవసరం ఉన్నా లేకపోతే బస్సుకి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఫ్యామిలీతోటి కరోనా తర్వాత కొంచెం సెపరేట్గా ఉండాలన్న ఉద్దేశంతో అలవాటు పడేసేసి ప్రతి ఒక్కరు కూడా కార్లు బైక్లు అని ఇండివిజువల్గా కొనడం, దానివల్ల వెహికల్స్ ఎక్కువ పెరిగిపోయాయి. దానివల్ల ఆటోమేటిక్ అంటే ఎవరికి సౌలభ్యం కోసం కొన్నారు కానీ దాని ఎఫెక్ట్ ప్రకృతి మీద పడుతుంది. కాబట్టి దానికి చిన్నదానికి విధానికి కూడా వేరే బైక్ చేయకుండా లోకల్ యూజ్ కోసం ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే చాలా వరకు మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. కొనేప్పుడు మాత్రం ఎక్కువ ఖర్చులు అయితే ఉంటాయి. ఇంకా అది ఒకటి చూసుకున్న తర్వాత అంటే మనం ప్రకృతిని కాపాడుకోవచ్చు. మనం రెగ్యులర్గా మనము కూడా ఈజీగా లోకల్ మెయింటెనెన్స్ మాత్రం ఖచ్చితంగా చాలా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.